అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళుతున్న ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 అంటూ సరికొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఆఫీసెస్ ని ప్రారంభించింది. ఒక్కో కార్యాలయ నిర్వహణకు 10 లక్షలు కేటాయించింది. అంతేకాదు 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ ని కూడా సిద్ధం చేసింది ప్రభుత్వం. అయితే లేటెస్ట్ గా స్వర్ణాంధ్ర 2047 సంస్కరణలపై ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ టీమ్ కి సీఎం చంద్రబాబు చైర్మన్ గా ఉంటారు. కో చైర్మన్ గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వ్యవహరించబోతున్నారు. ఇక సభ్యులుగా సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, సిఎస్ విజయానంద్, ప్రతాప్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండి సుచిత్రా ఎల్లా, ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రమణియన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ ఉన్నారు. ఈ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి ఈ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఏ రకంగా కృషి చేయబోతోంది? అంతేకాదు వీళ్ళంతా కూడా చాలా పెద్ద వాళ్ళు, చాలా బిజీ పర్సనాలిటీస్ కాబట్టి వాళ్ళు చేసే సూచనల్ని, వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ ని అమలు చేయడానికి ఇంకొక ప్రత్యేకమైన కమిటీ కూడా ఏమైనా ఏర్పాటయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మీరు చదివిన పేర్లన్నీ కూడా ఇవి కేవలం ఒక పారిశ్రామికవేత్తల పేర్లుగా చూడాల్సిన పరిస్థితే కాదు. వాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థను కావచ్చు, భారత పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు కావచ్చు, లేకపోతే వినూత్నమైన ఆలోచనతో పెద్ద ఎత్తున భారత ఆర్థిక రంగానికి, సామాజిక సమతుల్యానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్న వాళ్ళందరూ చాలా స్టాల్వర్డ్స్. ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన రోడ్ మ్యాప్ని నిర్మించాలి. కేవలం అభివృద్ధి అంటే కేవలం అభివృద్ధిగానే చూడాల్సిన అవసరం కాదు. అదే గ్లోబల్ ట్రెండ్స్కి అనుకూలంగా నేషనల్ ప్రయారిటీస్ని ముందు పెట్టుకొని లోకల్ టార్గెట్స్ని విధించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన నేపథ్యం. సో ఇంత సుదీర్ఘమైన ప్రణాళిక ఇప్పటికే 2047 అంటే ఇంకా 22 సంవత్సరాలు ఉంది. 22 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీసుకెళ్లాలంటే, ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దేశంలో కూడా చాలా వెనకబాటుకు గురైన ప్రాంతం. కేవలం రాజధాని కూడా ఇంకా నిర్మించుకోలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి సుదీర్ఘమైన ప్రణాళికలతో ఒక రోడ్ మ్యాప్ని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక్క అభివృద్ధి మాత్రమో లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి కాకుండా ఇంక్లూజివ్ గ్రోత్, అన్ని రంగాల్లో మానవ వనరుల అభివృద్ధి నుంచి అన్ని వికాసం, ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి నుంచి పూర్తిగా సమతుల్యత సాధిస్తూ వికాసం వైపు అడుగులేయాల్సిన నేపథ్యంలో ఒక పెద్ద ఇంత స్టాల్వర్డ్స్తో కలిపి ఒక ప్రణాళిక రచించుకోవాల్సిన అవసరం ఉంది అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి స్వయంగా చైర్ చేస్తూ ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఇప్పటికే దాదాపుగా గతంలో అనేక సార్లు దీన్ని వీళ్ళందరితో చర్చించారు. అయితే సిఐఐ ఉందో దానికి మొత్తం నోడల్ ఏజెన్సీగా సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించిన డీజీ ఆయన వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ తరచూ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం ద్వారా ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ని, రోడ్ మ్యాప్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో, సహజ వనరులు కావచ్చు, లేకపోతే ఇతర ఆర్థిక వనరుల్ని డెవలప్ చేయడానికి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఉన్న వాటిని ఎఫెక్టివ్గా వాటి నుంచి అభివృద్ధి సాధించే విధంగా, అదే సమయంలో మిగతా ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్ డ్రైవ్ అంటే సాంకేతికతని అన్ని వినియోగించుకొని ముందుకు వెళ్ళే పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ బ్లూ ఎకానమీని సృష్టించడానికి అవసరమైన మార్గదర్శకాలు కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిని రూపొందించుకొని వేగంగా ముందుకు వెళ్ళే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇది ఒక విప్లవాత్మకమైన, అంటే బయటికి కనిపించడానికి కేవలం ఒక జియో రూపంలో వచ్చిందేమో అన్నట్టుగా అనుకోవచ్చు, కానీ అంతకు మించి అనేక ప్రయోజనాలతో సుదీర్ఘమైన ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద విజయ గాథని రచించడానికి అవసరమైన ఒక టీంని ఏర్పాటు చేసింది అన్నట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. ఆ రకంగానే ఇప్పటి వరకు ఉన్న అనేక మంది, ఇప్పటికే దాని మొదటి సమావేశం కూడా చాలా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. వీళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడారు. మనం చూస్తున్నాం టాటా సన్స్కి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం రాజీవ్ చంద్రశేఖర్ దీనికి కో కన్వీనర్గా ఉన్నారు, కో చైర్పర్సన్గా ఉన్నారు. ఆయనతో పాటు అందరూ స్టాల్వర్డ్స్ అందరూ ఉన్న నేపథ్యంలో త్వరలోనే మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అధికారులకి దిశానిర్దేశం ఇవ్వడం కావచ్చు, లేకపోతే అన్ని గ్లోబల్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, అదే సమయంలో నేషనల్ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, అదే సమయంలో లోకల్ టాలెంట్ని నర్చర్ చేస్తూ, లోకల్గా ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని నర్చర్ చేస్తూ మిగతా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలంటే కొత్త పాలసీలను తీసుకురావాల్సింది. ఇది ఒకటి పాలసీకి సంబంధించింది కావచ్చు, అలాగే రెగ్యులేటరీ సిస్టాన్ని దాన్ని ఎఫెక్టివ్గా దాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి పాలసీలని రూపొందించాలంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనేక
పాలసీలను రూపొందించింది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీస్కి సంబంధించి కావచ్చు, గ్రీన్ ఎకానమీకి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అన్నిటికి సంబంధించిన పాలసీలను రూపొందించింది. కానీ అంతకు మించి గ్లోబల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ పాలసీస్ని మరింత అట్రాక్టివ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది, మరింత ఎఫెక్టివ్గా వాటిని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటివన్నీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవ వనరులు మాత్రమే సరిపోవు. ఇట్లాంటి వాళ్ళందరినీ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా వాళ్ళందరినీ ఒప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వేగంగా అభివృద్ధి సాధించడానికి అవసరమైన రోడ్ మ్యాప్ని క్రియేట్ చేసేందుకు ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం. సో ఆ దిశగానే ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికల్ని రచించే భాగంలోనే ఈ జీవో వచ్చిందందుకు మనకు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి.